పురుషుల్లో వీర్య కణాలు, శుక్ర కణాలు ఎందుకు తగ్గిపోతున్నాయి? నేడు చాలామంది యువకుల్లో, ముఖ్యంగా యువకుల్లో పెళ్ళైన తర్వాత సంతానం కలగలేదని అప్పుడెప్పుడో డాక్టర్ల దగ్గరికెళ్తే వాళ్ళు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించండి అని అంటే, అప్పుడు చూస్తే చాలామందికి వాళ్ళకు ఉండాల్సినంత వీర్య కణాలు ఉండడం లేదు. తక్కువ అంటే వీర్య స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. స్పెర్మ్ ఎంత రావాలో అంటే వీర్యం ఎంత రావాలో అంత క్వాంటిటీ కూడా రాలేకపోతుంది. తర్వాత దాంతో హెడ్ సమస్యలని, టైల్ సమస్యలని, మార్ఫాలజీ సమస్యలని, యాక్టివ్‌నెస్ లేకపోవడమని ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ టెస్ట్ చేస్తే చాలా బాగా అద్భుతంగా మనకు తెలుస్తోంది. కానీ ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ల కుర్రాడికి, 35 ఏళ్ల వ్యక్తికి ఈ టెస్టులు చేయిస్తే ఇలాంటి సమస్య వస్తుందంటే వీళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక 25 ఏళ్ల యువకుడికి వీర్య కణాలు సరిపడగా లేదు అనంటే అసలు మిల్లీ మిలియన్స్‌లో ఉత్పత్తి అయ్యే వీర్య కణాలు కూడా లేదు అనంటే వాళ్ళు ఎంత అనారోగ్యంలో ఒకసారి ఆలోచించండి. చాలామంది ఈ అనారోగ్యం రావడానికి కారణాలేంటి? వాళ్ళ యొక్క ఆహార నియమాలు, జీవన విధానం సరిగా లేకపోవడం. ఈ ఆహార నియమాల్లో ఎక్కువగా వీర్య కణాలను చంపివేసే ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల వీళ్ళకు వీర్య కణాలు చనిపోతున్నాయి. సరిపడినంత వీర్య కణాలు తయారవ్వడం లేదు. వాటిలో ఎక్కువగా చికెను, గుడ్డు ఇలాంటి వాటిని ఎక్కువగా ఉష్ణ వీర్య పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ యొక్క వీర్య కణాలకు వాటిని ఆ యొక్క వేడిని తట్టుకోగలిగే శక్తి లేక అవి చనిపోతున్నాయి. రెండవది వాళ్ళ యొక్క జీవన విధానం. ఎప్పుడు రాత్రులు కూడా ఎప్పుడైనా సరే జీన్స్ ప్యాంట్లు లాంటివి బాగా వేడి పుట్టించే వాటిని వేసుకొని వాళ్ళు ఉండడం వల్ల రాత్రుల్లో కూడా వాటితోనే పడుకోవడం వల్ల వాటి యొక్క మనకు జనరల్‌గా వీర్య కణాలనేవి వృషణాల్లో డెవలప్ అవుతాయి. శరీరంలో ఆ వృషణాల్ని మన శరీరానికంటే బయటకు పెట్టి ఉంది. అవి లోపలికి లేదు. బయటకెందుకుందంటే, మన యొక్క శరీర ఉష్ణోగ్రత 36 సెంటీగ్రేడ్‌లు ఉన్నట్లయితే, ఆ యొక్క ఉష్ణాన్ని కూడా తట్టుకోలేని ఆ వీర్య కణాలు చనిపోతాయనే కారణంతోనే మన సృష్టి క్రమంలోనే ఆ వృషణాలను బయటకు పెట్టించి, అక్కడ ఆ యొక్క వేడి తక్కువగా ఉండేటట్టు చూసి, దానిలో వీర్య కణాలను ఉత్పత్తి చేయించే క్రమాన్ని మనకు పెట్టారంటే, దీని వెనకాల ఎంత సైన్స్ ఉంది. ఒకసారి ఆలోచించండి. అదే ఆ వృషణాలు గనక మన శరీరం లోపల ఉన్నట్లయితే వీర్య కణాలు సరిపడినంత ఉత్పత్తి కూడా కాదు. కాబట్టి ఇవి కూడా ఉండట్లేదనంటే వీళ్ళ యొక్క డ్రెస్ విధానము, ఆ వేడి చేసే వాటిని లేదంటే వేడి ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు అంటే వెల్డింగ్ లాంటివి చేసే చోట్ల వాళ్ళు అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఆ యొక్క వేడి వాళ్ళ యొక్క తగలడం లేదంటే ఎక్కడైనా మంటలు వేసే కార్యక్రమాలు అంటే అట్లాంటి ఫ్యాక్టరీల్లో పనిచేయడం ఇలాంటి చేసే కార్యక్రమం ఉండే చోట చాలామందికి వీర్య కణాలు సరిపడినంత ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇలాంటి వర్క్‌ను ఎంచుకోకుండా పెళ్ళయ్యి పిల్లలయ్యేదాకా ఇవి సక్రమంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు దానికి తగిన పనులను ఎంచుకొని వర్క్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక మద్యం, మాంసం ఈ మద్యం తాగే వాళ్ళలో కూడా ఎక్కువగా వీర్య కణాలు అంటే పెళ్ళయ్యి పిల్లలు కాకమునుపే మద్యం అలవాటుకు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా వీర్య కణాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మేము చాలా మందిలో చూస్తున్నాం కాబట్టి ఇది ప్రాక్టికల్‌గా మేము చూస్తున్నదే. అంటే దీనికి ఏ సైన్స్ అవసరం లేదు. ఎక్కడా పరీక్ష అక్కర్లేదు. రోజులో వచ్చే పేషెంట్‌లో చాలా మందిలో వాళ్ళ యొక్క వర్క్ నేచర్ ఏంటి? వాళ్ళు ఎలాంటి డ్రెస్‌ని వేసుకుంటున్నారు? ఎలాంటి ఆహార విధానము, జీవన విధానం ఆచరిస్తున్నారో గమనిస్తే వాళ్లకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంకొకటేంటంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వీర్య కణాలు తగ్గిపోవడం అనేది ప్రారంభమవుతుంది. సో, చాలామంది ఆ 30 ఏళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి, తర్వాత వెంటనే ఒక్కొక్కసారి సంతానం కలగక ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌ల చుట్టూ తిరుగుతున్నారనమాట. 30 ఏళ్ళు వయసు దాటిన తర్వాత వీర్య కణాలనేవి తగ్గిపోతుంటాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళలో వాళ్ళకు సరిపడినంత వీర్య కణాలు లేక ఈ టెస్టులు చేసుకొని 2, 3 ఏళ్ళు ప్రయత్నించి ఇక ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. సహజ సిద్ధంగా సంతానం కలగాల్సింది పోయి, ఏ ఔషధాలయాల్లోనో, ఏ హాస్పిటల్‌లోనో, ఏ మందులతోనో సంతానం కలుగుతున్నారు అనంటే,
వీళ్ళు ఎంత వీర్యహీనులుగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి భవిష్యత్ తరాలకు మంచి వీర్య వృద్ధిని, శుక్రశ కణాలను కలిగి ఉన్న వాళ్ళు అవసరం కాబట్టి, మీ యొక్క ఆహార విధానాన్ని, జీవన విధానాన్ని మార్చుకొని, మంచి పుష్టికరమైన ఆహార పదార్థాలని, వాజీకరణ ఆహార పదార్థాలని మీరు వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటూ, మీ యొక్క వీర్యశక్తిని పెంచుకొని, తరువాత మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంతానానికి ఉపక్రమించడం ఉత్తమం అని చెప్తున్నా. రెండవదేంటంటే, ఇప్పటికే ఎవరికైనా పెళ్లి కాలేదు, 30 ఏళ్ళు వచ్చేసింది, ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో, ముందు ఒకసారి మీరెళ్ళి మీ వీరశక్తిని పరీక్షించుకోండి. తర్వాత ఈ కొంతమందికి 15 ఏళ్ల వయసు నుంచి అంటే హార్మోన్స్ డెవలప్ అయిన దగ్గర నుంచి కొన్ని దురలవాట్లు తయారవుతాయి. అంటే హస్తప్రయోగాలు చేసుకోవడం, ఇతరులతో సంభోగం చేయడం, లేదంటే ఇతర ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఇలాంటివి వాడుకోవడం. ఇలాంటి ఈ యొక్క వికృతమైన చేష్టలు చాలామందిలో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి కోరిక కలిగి ఉన్నప్పుడు తన జీవన విధానము, తన వృత్తిని వాటిని మార్చుకొని వీలైనంత వరకు మీకు 20 ఏళ్ళకో, 25 ఏళ్ళలోపే పెళ్ళయ్యేటట్టు చూసుకొని మీ యొక్క కుటుంబాన్ని మీరక్కడ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి, మీ పార్ట్నర్‌తో అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఉండడం ఉత్తమం తప్ప, ఇలాంటి దురలవాటుకి అలవాటు పడితే మీరు ఎంత బాగా సెటిల్ అయినా తర్వాత ఎంత మంచి ఉద్యోగం సంపాదించినా 30 ఏళ్ళ తర్వాత మీరు ఒక పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే అప్పుడు కలగకపోతే మీ యొక్క జీవితం నిరర్థకమైపోతుంటుంది. అర్థం లేనిదయిపోతుంది. కాబట్టి ఈ ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం గానీ, ఔషధాలతో చికిత్స చేసుకొని మీరు తగిన ఫలితాలు పొందడం అనేది తాత్కాలికమే అవుతుంది. ఒకవేళ అప్పుడు మీకు సరైన రిజల్ట్స్ రాలేకపోతే మీకు సమాజము, మీరు ఎదుర్కొనే సమస్యలు, మీ మానసిక పరిస్థితి, భవిష్యత్తు ఇవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి, మీ కెరియర్‌ని మీరే ప్లాన్ జేసుకోండి. అందుకని నేను భవిష్యత్తు దేశానికి మంచి ఆరోగ్యవంతులు, మంచి వీర్యవంతులు, మంచి శుక్రవంతులు, మంచి పుష్టికరమైన వాళ్ళు భవిష్యత్ తరాలకు కావాలని ఈ సందేశాన్ని, ఈ విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడం కాదు. లేకపోతే ఇది ఎవరి మీద ఏ అభిప్రాయాలతో పెట్టుకొని చెప్పడం కాదు. ఇది ఆయుర్వేద శాస్త్రం మనకు పూర్వమే ఒక ఆరోగ్యవంతుడిని చాలా బాగా తయారు చేయాలి, మంచి ఆరోగ్యవంతులవ్వండి, మంచి పుష్టిగలవారండి అని వాళ్ళకి ఏమేం చేయాలో చాలా నిర్దేశించింది కాబట్టి, వీటిని ఉపయోగించుకొని అలాంటి యవ్వనవంతులు, అలాంటి ఆరోగ్యవంతులు భవిష్యత్ సమాజానికి కావాలి కాబట్టి, వాటిని మీకు అర్థమయ్యేటట్టు తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. దీనిలో మీకు మీరుగా ఆలోచించుకొని దీంతో మీకు ఉపయోగపడే వాటిని తీసుకోండి, ఉపయోగపడని వాటిని వదిలేసేయండి. దాంతో నెగెటివ్‌లు ఎన్నున్నాయి, తప్పులు ఎన్నున్నాయని చెప్పని వెతకకుండా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే దీనికి కావాల్సిన ఇతర సలహాలు, సూచనలు ఇవ్వడానికి మీకు ఎంతోమంది ఆయుర్వేద డాక్టర్లు మీ మీ చుట్టుపక్కల అందుబాటులో ఉన్నారు. ఇంకోటేంటంటే ఆయుర్వేద శాస్త్రం అనేది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది తప్ప ఇతరవన్నీ తాత్కాలికంగా వచ్చేవే గానీ, ఇది మన పుట్టుకతో, మన జీవనంతో, మన యొక్క సనాతన ధర్మంతో నుంచి ఇది వచ్చినది కాబట్టి, ఇది ఎక్కడ ఏ హాని జరగదు, ఏ హాని చెయ్యదు. ఇంకా మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతంగానే తయారు చేస్తుంది కాబట్టి, మీరు దీన్ని ఉపయోగించుకొని మంచి ప్రయోజనం కలగాలని కోరుకుంటాను. నమస్తే.